నమస్తే, వెల్కమ్ టు ఎస్పీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. మల్కాజ్గిరి పార్లమెంటరీ స్థాయి సోషల్ మీడియా వారియర్స్ ఆర్గనైజర్స్ మీటింగ్. ముఖ్య అతిథిగా పాల్గొన్న బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. పలాస మండలం లొత్తూరు పంచాయతీలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మంత్రి సీదిరి. హారతి తిలకాలతో పూల వర్షంతో అడుగడుగున బ్రహ్మరథం పట్టిన పంచాయతీ ప్రజలు. ఆర్మూర్ డివిజన్ డొంకేశ్వరం మండలంలో ఎంపీ ధర్మపురి అరవింద్ ప్రచార రథయాత్ర. దేశం రాష్ట్రం బాగుండాలంటే బీజేపీకే ఓటేయాలని పిలుపు. ప్రతిపాడు నియోజకవర్గంలో టీడీపీకి వరుస ఎదురు దెబ్బలు. వైసీపీ తీర్థం పుచ్చుకున్న ఏపూరి శ్రీనివాసరావు. మల్కాజ్గిరి పార్లమెంటరీ పరిధిలోని సికింద్రాబాద్ కంటోన్మెంట్, బోయిన్పల్లి, మల్లారెడ్డి గార్డెన్స్ లో జరిగిన మల్కాజ్గిరి పార్లమెంట్ స్థాయి సోషల్ మీడియా వారియర్స్ ఆర్గనైజర్స్ సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరియు బీఆర్ఎస్ పార్టీ ప్రజా ప్రతినిధులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గానికి చెందిన ప్రజా ప్రతినిధులు, సోషల్ మీడియా యోధులు మరియు యువత తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడుతూ, తెలంగాణ ప్రయోజనాలకు విఘాతం కలిగేలా కాంగ్రెస్, బీజేపీ చేస్తున్న కుట్రలను తిప్పికొట్టాలంటే పార్లమెంట్ ఎన్నికల్లో గులాబీ జెండా ఎగరాల్సిందేనని అన్నారు. మల్కాజ్గిరి పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. పలాస మండలం లొత్తూరు పంచాయతీలో 19వ రోజు ఎన్నికల ప్రచారంలో మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు పాల్గొన్నారు. ఇప్పటికే లొత్తూరు పంచాయతీలో వివిధ పథకాల ద్వారా అర్హులైన పేదలందరికీ డీబీటీ, నాన్ డీబీటీ ద్వారా అందించిన అబ్ది అక్షరాల సుమారు 8.55 కోట్లు అని మంత్రి ప్రజలకు వివరించారు. జనం జనం ప్రభంజనమై ప్రతి ఇంటి నుండి పంచాయతీ ప్రజలు మంత్రి వెనుక ప్రచారంలో పాల్గొన్నారు. జగనన్న మేనిఫెస్టో ప్రకటించడంతో మహిళలు మరింత ఉత్సాహంగా ఉన్నారు. మంత్రి డాక్టర్ సీదిరికి హారతి తిలకాలతో పూల వర్షంతో పంచాయతీ ప్రజలు అడుగడుగునా బ్రహ్మరథం పట్టారు. ఎవరి నోట విన్నా ఫ్యాన్ గుర్తు హవా సూపర్ అని, అఖండ మెజారిటీతో మంత్రి డాక్టర్ సీదిరి గెలవబోతున్నారనే మాటలు వినిపిస్తున్నాయి. ఒక్కటి పనిచేయట్లే. అందుకనే మనం ఏం చేసాము, 700 కోట్లతో ఒక మంచినీటి పథకం ఇచ్చామా, మన నియోజకవర్గం, ఇచ్చాపురం నియోజకవర్గం. గిరిజన గ్రామాలకి కూడా ఆ వైఎస్ఆర్ సుజలధార ప్రాజెక్టును అందించినటువంటి ఘనత మనది అని సందర్భంగా మీకు అందరికీ ఒక్కటైనా పనిచేస్తుంది ఎక్కడైనా చెప్పరా? పనిచేస్తుందా? ఒక్కటి పనిచేయట్లే. అందుకనే మనం ఏం చేసాము, 700 కోట్లతో ఒక మంచినీటి పథకం ఇచ్చామా, మన నియోజకవర్గం, ఇచ్చాపురం నియోజకవర్గం. గిరిజన గ్రామాలకి కూడా ఆ వైఎస్ఆర్ సుజలధార ప్రాజెక్టును అందించినటువంటి ఘనత మనది అని సందర్భంగా మీకు అందరికీ సీఎం రేవంత్ రెడ్డి ఆగస్టు 15వ తేదీలోపు మాట ఇచ్చిన ప్రకారం రైతులకు 2 లక్షల రుణమాఫీ చేస్తాడని, మాజీ మంత్రి హరీష్ రావు రాజీనామాకు సిద్ధంగా ఉండాలని, సిద్దిపేటకు ఉప ఎన్నిక రానుందని మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి నీలం మధు ముదిరాజ్ పేర్కొన్నారు. జగదేవపూర్ మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన కాంగ్రెస్ ప్రచార ర్యాలీలో మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డితో కలిసి నీలం మధు ముదిరాజ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, మతం, ప్రాంతీయవాదంతో ఓట్లు అడిగే నాయకులకు ప్రజలు తగిన బుద్ధి చెప్పాలని, కాంగ్రెస్ అంటేనే రామ్, రహీం, రాబర్ట్ అందరూ సమానమేనని తెలిపారు. అమ్మగారింటికి పోతురా, గుడికి పోతురా, అందరి మీకు 500 సిలిండర్ వస్తుంది, అవునా లేదమ్మా? ఇప్పుడు కరెంట్ బిల్ ఏడన్నా ఉంటే కొందరికి 1-2% రాలేదు. అవి కూడా మేము దగ్గరుండి సరి చేసి మీ అందరికి ఆ ఫలాలు వచ్చే విధంగా మేము ప్రయత్నం చేస్తాం. మరి మీరు చేయాల్సిందే. రుణమాఫీ కూడా అమ్మా కేసీఆర్ గారు 10 ఏళ్లలో చేయలేదు, 9 ఏళ్లలో, కానీ 6 నెలల్లో రాజశేఖర్ మన రేవంత్ అన్న చేసి చూపెడతా అన్నాడు. 15 ఆగస్టు తర్వాత గిట్ట మేము కాంగ్రెస్ వాళ్ళ రుణమాఫీ చేయకపోతే మీరు ఎక్కడికి మేము వచ్చినా
మీకు నిలదీసే అధికారం ఉంటది. 2 లక్షలు ప్రతి ఒక్క రైతుకు అంటే అర్థం చేసుకోరు. రేవంత్ అన్న మా నుంచి ఒక ఆడబిడ్డ గత 40 ఏళ్ల కింద ఒకసారి ప్రధానమంత్రి అయిన బిడ్డ ఇందిరాగాంధీ గారు. ఆ ఇందిరాగాంధీ గారి గడ్డ నుంచి ఒక బడుగు బలహీన వర్గాల బిడ్డకు, ఒక బహుజన బిడ్డకు అవకాశం కల్పించింది కాంగ్రెస్ పార్టీ. ఒకసారి ఆలోచన చేయండి. నీలమ్మదు అనేటాయన వాళ్ళ లేక కరోడుపతిలో పుట్టలే, పేదల్లో ఇంట్లో పుట్టిన, మీ మధ్యలోకించి కష్టాలకించి వచ్చి అంచెలంచెలుగా ఒక వార్డు నెంబర్ నుంచి ఉప సర్పంచ్ నుంచి సర్పంచ్ నుంచి జెడ్పీటీసీగా మొన్న ఎమ్మెల్యేగా పోటీ చేసి ఈరోజు ఎంపీకి పోతున్నా, పంచాయత్ టు పార్లమెంట్ దాకా పోతున్నా. అంటే గ్రౌండ్ టు ఎర్త్ తెలుసు, కష్టాలన్నీ తెలిసే వ్యక్తిగా ఉంటా. కాబట్టి నన్ను కాంగ్రెస్ పార్టీ రేవంత్ అన్న దీవించి రేవంత్ అన్న సైనికుడిలాగా పంపించడు మీ దగ్గరికి. ఒక్కసారి ఆలోచన. ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ సమక్షంలో డోన్ పట్నంలోని సుందర్ సింగ్ కాలనీ వాసులు టీడీపీని వీడి వైఎస్ఆర్సీపీలో చేరారు. టీడీపీని వీడిన 50 మంది కుటుంబాలకు మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి స్వాగతం పలికారు. అక్కలకందరికి పేరు పేరు నాకు తెలియజేస్తున్నాం. ఈ రోజు నుంచి మీరు కూడా మా కుటుంబంలో ఒక సభ్యులుగా ఇంత చూసుకుంటాం మిమ్మల్ని. ఎటువంటి ఆపద అక్కడ వచ్చినా కూడా మీకు అందరికీ సార్ ఇల్లు తెలుసు, సారింటికి రండి. అందరూ భాష తెలిసిన వాళ్ళు కొత్తలే కాదు. కాబట్టి అందరూ తప్పకుండా ఏ సమస్య వచ్చినా అర్ధరాత్రి కానీ ఆఫీస్. ఆర్మూర్ డివిజన్ డొంకేశ్వరం మండలంలో ఈరోజు నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ ప్రచార రథయాత్రలో పాల్గొని బీజేపీ ప్రభుత్వాన్ని ఉద్దేశించి మాట్లాడటం జరిగింది. మీటింగ్ లో ఆర్మూరు బీజేపీ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి మరియు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. రేవంత్కి ఏమైందంటే ఒక రోజు ప్రధానమంత్రి గారితో ఒకటే స్టేజ్ మీద నిలబడి మీటింగ్ అవుతున్నది, అఫీషియల్ మీటింగ్. ఆనాడు మేరే మోదీజీ మేరే బడే బాయ్ అన్నాడు. గుజరాత్ మోడల్ కే జైసా తెలంగాణ మీ బనానా సాబ్ హమారా మదద్ కరో అన్నాడు. అనగానే తెల్లారికెళ్ళి రాహుల్ గాంధీ ఉద్యోగం బీక్తా అన్న ప్రెషర్ పెరుగుతూ ఉన్నది. దానికోసము అమిత్ షా దొంగ వీడియోలు, నరేంద్ర మోడీ దొంగ వీడియోలు, ఇటువంటివన్నీ చేసుడు మొదలుపెట్టిండు. రేవంత్ రెడ్డి మిత్రుడిగా చెప్తున్నా, నేను మంచి మిత్రుడే చెప్తున్నా, నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు నేను జైలు వేయనీకే ప్లాన్ చేస్తా. రేవంత్కి ఏమైందంటే ఒక రోజు ప్రధానమంత్రి గారితో ఒకటే స్టేజ్ మీద నిలబడి మీటింగ్ అవుతున్నది, అఫీషియల్ మీటింగ్. ఆనాడు మేరే మోదీజీ మేరే బడే బాయ్ అన్నాడు. గుజరాత్ మోడల్ కే జైసా తెలంగాణ మీ బనానా సాబ్ హమారా మదద్ కరో అన్నాడు. అనగానే తెల్లారికెళ్ళి రాహుల్ గాంధీ ఉద్యోగం బీక్తా అన్న ప్రెషర్ పెరుగుతూ ఉన్నది. దానికోసము అమిత్ షా దొంగ వీడియోలు, నరేంద్ర మోడీ దొంగ వీడియోలు, ఇటువంటివన్నీ చేసుడు మొదలుపెట్టిండు. రేవంత్ రెడ్డి మిత్రుడిగా చెప్తున్నా, మీ బిడ్డ హార్మూర్కి ఎమ్మెల్యే ఓడిపోయినోడు, ఊరుంచినోడు, ఇప్పుడు మేము తిరుగుతున్నారు కొడుకులు మేము చించారు. ఏమి ఇచ్చారా మీరు? కలెక్టర్ అడిగిన ఆర్మూర్ ఎమ్మెల్యే చెప్తాడు, గవర్నర్ అడిగిన ఆర్మూర్ ఎమ్మెల్యే చెప్తాడు. ప్రజలను మోసం చేయకు. రేవంత్ రెడ్డి అంతా మోసాల చరిత్ర, మోసాల బతుకు, బ్లాక్ మెయిల్ బతుకు. ఈరోజు మళ్ళా ప్రజల్ని బ్లాక్ మెయిల్ చేస్తున్నావు, 1000 కోట్లు దోచుకోపోతున్నావు. అవన్నిటికీ నీకు అసెంబ్లీలో సమాధానం చెప్తాను. లేదా వెంకటేశ్వర్లా ఎందుకంటే ఆడబిడ్డలకు హాస్టల్ ఎందుకు ఉండవతావు? కొరంగల్ ఆడబిడ్డలకు పెన్షన్లు ఎందుకు ఇవ్వ? కొరంగల్ ఎందుకు ఉండవతావు? ఆడబిడ్డలకు 2500 ఎందుకు ఇవ్వ? కొరంగల్ ఎందుకు ఉండవతావు? మా వెంకటేశ్వర ఇల్లు ఎందుకు అంటావు? కొరంగల్కి ఎందుకు పెడతావు? ఇవే అడుగుతున్నా నేను. అది మీరు ఓచిన ఊపిని, మీరు ఓచిన ధైర్యం. కాబట్టి దయచేసి ఈరోజు దేశం ఉండాలా, మన పిల్లలు గౌరవంగా బతకాలా, ఈ గుళ్ళల్లో పూజలు చేసుకోవాలంటే ధర్మం కూడా ముఖ్యమే. ఈరోజు రామాలయం మీద కూడా అభాషేతలు ఏమంటారు ఆయన పేరు, కల్వకుంట్ల షారుఖ్ ఖాన్ తాగి పాగలైపోయిండు. మళ్ళీ పాగలు కొడుతున్నాడు. ఏమన్నంటే దమ్ముంటే కేసీఆర్ ముస్లిం మీద మాట్లాడు, ముస్లిం దేవుళ్ళ మీద మాట్లాడు, హిందూ దేవుళ్ళని ఎందుకు అవమానపరుస్తున్నావు? కాబట్టి దయచేసి ఎవ్వడు కూడా, ప్రతి ఒక్కడు మన ధర్మాన్ని విమర్శించడు, ప్రతి ఒక్కడు మిమ్మల్ని మోసం చేస్తాడు. ఇవన్నీ బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గం కొల్లూరు మండలం తిప్పలకట్ట గ్రామంలో వైసీపీ పార్టీ నుండి తెలుగుదేశం పార్టీలోకి చేరిన 60 కుటుంబాలు, తెలుగుదేశం పార్టీలోకి చేరిన వారికి మాజీ మంత్రి నక్క ఆనంద్ బాబు పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. పల్లెకొండ ప్రకాష్ తో పాటు 50 కుటుంబాలు, దివి జగన్ మోహన్ రావుతో కలిసి 10 కుటుంబాలు ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్మన్ మరియు తెలుగుదేశం పార్టీ నాయకులు
అధ్యక్షులు క్రిస్టినా, కత్తర సురేష్, వేమూరు నియోజకవర్గం జనసేన సమన్వయకర్త ఊసా రాజేష్, కొల్లూరు మండల తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఒక సేవకుడే ఎవరన్నా ఎలక్షన్లో ఓడిపోతే వెళ్ళిపోతారు, ఉండరు. 5 సంవత్సరాలు కూడా నియోజకవర్గాన్ని వదిలిపెట్టకుండా 5 సంవత్సరాలు నియోజకవర్గంలోనే ఉంటూ ప్రజలతో మమేకమయ్యి ప్రజలకు సహాయం చేస్తూ మరి ఒక మంచి మనసు ఉన్నటువంటి ఒక గొప్ప వ్యక్తి. మీడియేటర్ లేకుండా ఎవరినో తీసుకొని వెళ్తేనే ఆయన పని చేస్తాడు, పలానా అతను తీసుకొని వెళ్తే పని చేస్తాడు అనేటువంటి లేకుండా ఎవరు వచ్చినా కానీ ప్రభుత్వం మారినా, ప్రభుత్వం అధికారంలో ఉన్న వైఎస్ఆర్ పార్టీ అధికారంలో ఉన్న నియోజకవర్గాన్ని వదిలిపెట్టకుండా ప్రతి ఒక్కరిని వీలుగాస్తున్నటువంటి వ్యక్తి అక్క ఆనందబాబు గారు. ఆనందబాబు గారి గురించి నేను ఒక విషయం చెప్పాలి. నేను ఎప్పుడు చెబుతూ ఉంటాను ఈ విషయాన్ని. నేను వైఎస్ఆర్ పార్టీలో నేను ఎన్ని కృష్ణ గారు 12 సంవత్సరాలు మేము వైఎస్ఆర్ పార్టీలో ఉన్నాం. 12 సంవత్సరాలు మేము పడ్డ కష్టం, మేము పడ్డ బాధలు మరి ప్రపంచంలో ఈ ఊరు కూడా పడి ఉంటుంది. ఎంత పోగొట్టుకున్నాము, వయసు పోగొట్టుకున్నాము, చాకిరి చేశాము. మాట ఇస్తాడు, మాట తప్పుతాడు. బయట ఏమంటారంటే జగన్మోహన్ రెడ్డి మాట తప్పడు, మడివి తిప్పడని ఒక తప్పుడు ప్రచారం అది. రామాయంపేట మండల కేంద్రంలో ఓ ప్రైవేటు ఫంక్షన్ హాల్లో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు రమేష్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మండల కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సమావేశానికి హాజరైన కార్యకర్తలు 20 సంవత్సరాల నుండి పార్టీలో ఉన్న విలువనివ్వడం లేదని, కొత్తగా వచ్చిన వారికి విలువనిస్తూ పాత వారిని మరచిపోవడం ఏమిటని ఒకసారిగా కార్యకర్తలు లేవడంతో సమావేశం కాసేపు రసాబస్సుగా కొనసాగింది. మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్రావు జోక్యం చేసుకుని పాత కొత్త అని తేడా లేకుండా అందరికీ సమాన న్యాయం జరుగుతుందని, కార్యకర్తలు ఎవరు కూడా నిరుత్సాహపడకూడదని, ఎవరికి ఏ ఇబ్బంది కలిగినా తాను ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని, ఎట్టి పరిస్థితుల్లో ఎవరు ఎన్ని చెప్పినా ఎవరి మాటలు వినకుండా తమ సమస్యలు తన దృష్టికి తేవాలని ఆయన కార్యకర్తలకు సూచించడంతో కార్యకర్తలు శాంతించడంతో సమావేశం కొనసాగించారు. ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగింది. మనం గెలిచిన 3 నెలల్లోనే ఎన్నో ఊర్ల సీసీ రోడ్లు, డ్రైనేళ్లు, మరి వాళ్ళకి ఏ సమస్యలు ఉన్నా అన్ని సమస్యలు కూడా తీర్చుకుంటూ ముందుకు పోతా ఉన్నాం. మనం గెలిచిన 3 నెలల్లోనే మరి నిజాం షుగర్ ఫ్యాక్టరీకి ఒక కమిటీ ఏర్పాటు చేసి మరి అది తెలిసే ఒక ప్రయత్నం మన ప్రభుత్వం చేస్తా ఉన్నది అని తెలియజేసుకుంటా ఉన్నాం. ఇవాళ పక్క నుంచి పనికిరానోళ్ళు, పనికి మాసినోళ్ళు ఒక సిద్దిపేట ఎమ్మెల్యే వచ్చి ఏం మాట్లాడతాడయ్యారా? ఈయనకి ఏంటంటే బీఆర్ఎస్ వాళ్ళకి మొత్తం డిమాండ్ ఖరాబ్ అయిపోయింది, మెంటల్ అయిపోయారు, మొత్తం పార్టీ కన్వర్ట్ అయిపోతున్నారు. కాబట్టి వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో వాళ్ళకి అర్థమవుతలేదు అని తెలియజేసుకుంటా ఉన్నా. నేను ఇవాళ ఒకటే అడుగుతా ఉన్నా, వీళ్ళు ఎన్ని రోజుల్లో అధికారం ఉన్నారండి? 10 ఏళ్ళు లేరా? 10 ఏళ్ళు లేరా? 10 ఏళ్లలో మన మెడికల్ కాలేజ్ ఎందుకు చేయలే? 10 ఏళ్లలో 7 రూపాయల అమ్మవారికి 100 కోట్లు ఎందుకు ఇవ్వలే? అంటే ఎలక్షన్లు రాగానే నెల రోజుల ముందు ఈ ప్రభుత్వం పోతుంది, మీరు ఓడిపోతారని చెప్పి ఎట్లా పడితే ప్రొసీడింగ్ తీసి 100 కోట్ల ప్రొసీడింగ్ ఇస్తారు. అంటే 10 ఏళ్లలో ఇవన్నీ ప్రొసీడింగ్లు ఎన్నికలు వస్తున్నాయని తెలిసి నెల రోజుల ముందు ఎందుకు ఇచ్చిండ్రు అని చెప్పి అడుగుతా ఉన్నా. నిజం కదా తమ్ముడు? 10 ఏళ్ల నుంచి ప్రభుత్వంలో ఉన్నారు, 10 ఏళ్ల నుంచి అధికారంలో ఉన్నారు. మరి 10 ఏళ్లలో 100 కోట్లు ఎన్నికల ముందు ఎందుకు ఇచ్చిండ్రు అని తెలియజేసుకుంటారు. అడుగుతా ఉన్నా, నేను వాళ్ళ ఒకటే అడుగుతా ఉన్నా, అంటే వాళ్ళ ప్రభుత్వం పోతుందని చెప్పి వాళ్ళు ఓడిపోతుందని చెప్పి ఎట్లా పడితే ప్రొసీడింగ్ తీసిచ్చారు. మరి ఇన్నేళ్లలో అభివృద్ధి గురించి చిన్నశంకరంపేట మండల కేంద్రంలోని గాంధీనగర్ కాలనీలో 3 రోజులుగా నీరు రావడం లేదని మహిళలు ఖాళీ బిందెలతో రోడ్డెక్కి రోడ్డుపై బైఠాయించారు. సుమారు గంట పాటు రోడ్డుపై బైఠాయించి రాస్తారోకో ధర్నా నిర్వహించడంతో భారీగా వాహనాలు నిలిచిపోయాయి. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ఆందోళనకారులను శాంతింపచేసి ఆందోళన విరమింపచేశారు. అనంతరం మహిళలు మాట్లాడుతూ 3 రోజులుగా నీరు రాక ఇబ్బంది పడుతున్నామని, ఎవరికి ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవడం లేదని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. విషయం తెలుసుకున్న అధికారులు స్పందించి ట్యాంకర్ ద్వారా కాలనీకి నీరు అందించారు. శివరాత్రి నుంచి నీళ్ళు సరిగా ఇడుస్తలేడు. అల్లుడున్నప్పుడు తీరు గిడిచిండు. ఈయన భూమి వచ్చిన మొదలు నీళ్ళు ఒక్క సుక్క వస్తలేవు. శివరాత్రి నుంచి మస్తు ఇబ్బంది అవుతుంది మాకు. నీళ్లకు ఊళ్ళో 2 సార్లు ఇడుస్తున్నారు. మాకు ఆ 2 సార్లు ఉంటే ఇడవకు మనం ఒకటే
నేను కానీ ఒక అర్ధ గంట ఎక్కువమని చెప్పినాం. అట్లా ఉడుకుతాం మేము ఇచ్చినాము. అట్లా ఉడికించినాం. అట్టించినా కానీ అట్లా ఇరుస్తలేదు ఆయన. నీళ్ళు ఇంట్లో ఒక్క సుక్కు ఉంటలేదు. చిన్న పిల్లలు చెమ్మట్టుకోపోతే గుడ్డ పడుకుందామంటే నీళ్ళు ఉంటలేవు. నోట్లో బతుకలేసి నోట్లో వస్తున్నామంటే నీళ్ళు తాగనీకు నీళ్ళు ఉంటలేవు మాకు. ఒక్కసారి అయినా సరే గంట 2 గంటలు గంటన్నర ఇచ్చినా సరే నీళ్ళు. కానీ మాత్రం మేము మాత్రం ఆయన సరిగా నీళ్ళు ఇస్తలేడు. వేరే పెట్టాలి మాకు నీళ్ళ సమస్య నీళ్ళాధారం కావాలి మాకు. నీళ్ళు ఇడుస్తున్నారు మాకు. ఒక్క పూట దిక్కులేము. ఇప్పటికీ శివరాత్రి నుంచి ఇప్పటిదాకా ఒక్క సుక్క నీళ్ళు లేవు. రోజు 3 బిందెలు అచ్చుకుంటూ వస్తున్నాయి. మరి మేము ఏం కడుకోవాలి, ఏం కనుక్కోవాలి, ఏం పోవాలి? మరి పడిపోయే టైం అయింది. ఇప్పటిదాకా చూసినాము. గుమ్మాన్ని కట్టేస్తారా, నేల కట్టేస్తారా అని అంటే ఊళ్ళో 2 తాగిస్తాం. మాకు ఒక్క పూట ఇరవంటే ఊళ్ళో గుద్దలు వేస్తారా అని ఇస్తానంటున్నావు. మాకు ఇరవని అంటున్నావు. ఊళ్ళో పిలిపించుకొని కనిపించుకోరా అని అన్నాడు. ఆ మాట మరి నీళ్ళు లేవు. మరి మా పరిస్థితి ఏంది? ఎవరన్నారు? నల్లలిపట ఆయన అంటుడు. ఊళ్ళో కనిపించుకొని మమ్మల్ని మరి ఏమో న్యాయమైతే రావచ్చు, లేకపోతే దిగిపోవచ్చు. అవసరం లేదు. ఉప్పల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మందుమల పరమేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన నియోజకవర్గ ముస్లిం మైనార్టీల సోదరుల ఆత్మీయ సమ్మేళనంలో మల్కాజ్గిరి పార్లమెంట్ అభ్యర్థి పట్నం సునీత మహేందర్ రెడ్డితో పాటు మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు టీపీసీసీ సీనియర్ అధికార ప్రతినిధి సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి హాజరయ్యారు. ఈ సమ్మేళనంలో పాల్గొన్న హరివర్ధన్ రెడ్డి ముస్లిం మైనార్టీ సోదరుల సంక్షేమానికి కృషి చేస్తున్న కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. इनडायरेक्टली बीजेपी को सपोर्ट कर रहे हैं। क्यों सपोर्ट कर रहे हो? तो आप लोग जो वोट दे रहे, आप लोग जो मान रहे, केसीआर को वोट दिया बोले तो बीजेपी को मजबूत कर रहे हैं। टीआरएस को वोट दिया बोले तो बीजेपी को मदद दिया जैसा होता, वही सही नहीं बोलो। अभी पहले कैसा बीजेपी नहीं था, कैसा अभी तेलंगाना में बीजेपी स्ट्रांग हो गया अभी बिकॉज ऑफ ओनली बीआरएस। अब बीआरएस को वोट डाल रहे बोले तो बीजेपी को डाला जैसा है, इसीलिए बीजेपी मजबूत हो गया, देश में मजबूत हो गया, ऐसी तेलंगाना में भी मजबूत हो गया। आप लोग सोचना चाहिए जो आने वाला इलेक्शन जो है बीजेपी वर्सेस कांग्रेस है, बीआरएस नहीं है। कभी बीआरएस को कोई वोट दिया वो नोटा को वोट दिया जैसा होता है, नहीं तो बीजेपी को वोट दिया जैसा होता है। ఉప్పల్ నియోజకవర్గం మీర్పేట్ హెచ్పీ కాలనీలో బీజేవైఎం మరియు బీజేపీ మహిళా మోర్చా సంఘాల నాయకత్వంలో ఇంటింటికి గడప గడపకు ప్రచారాన్ని జోరుగా కొనసాగిస్తున్నారు. ఈ సందర్భంగా బీజేవైఎం 4th డివిజన్ హెచ్పీ కాలనీ అధ్యక్షులు దేవేందర్, బీజేపీ మహిళా మోర్చా అధ్యక్షురాలు శశికళ మాట్లాడుతూ భారతదేశంలో నరేంద్ర మోదీ నాయకత్వాన్ని ప్రజలు మళ్లీ కోరుకుంటున్నారని, మే 13న జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో మల్కాజ్గిరి ఎంపీగా బరిలో నిలిచిన ఈటెల రాజేందర్ ని భారీ మెజారిటీతో గెలిపించడానికి ఇంటింటికి గడప గడపకు ప్రచారం జోరుగా సాగుతుంది. కేంద్రంలో నరేంద్ర మోదీ ప్రధానమంత్రిగా ఉండాలి, మల్కాజ్గిరి ఎంపీగా ఈటెల రాజేందర్ ని గెలిపించి పార్లమెంటుకు పంపిస్తే కేంద్ర మంత్రిగా మనకు మల్కాజ్గిరి నియోజకవర్గం మరింత అభివృద్ధి చేరవేగంగా కొనసాగుతుందని చెప్పారు. ఇప్పటి వరకు మళ్లీ 5 సంవత్సరాల వరకు దేశంలో వైట్ రేషన్ కార్డు ఉన్న ప్రతి కుటుంబానికి ఒకరికి 5 కిలోల చొప్పున ఉచితంగా రేషన్ బియ్యాన్ని ఇస్తున్నారు అని అన్నారు. నా పేరు దేవేందర్, బీజేవైఎం యూత్ ప్రెసిడెంట్ 4th డివిజన్. చూస్తున్నాగా ప్రజలలో బీజేపీ వైపు కన్ను చూపుతున్నారు.
అక్కడ కేంద్రంలో నరేంద్ర మోడీ ఏదైతే అభివృద్ధి చేస్తున్నాడో ప్రపంచ దేశంలోనే 3వ స్థానంలో మన నరేంద్ర మోడీ గారు ఉన్నారు. ఇక్కడ ప్రజల స్పందన మాత్రం ఎక్కడ చూసినా కానీ అక్కడ సెంట్రల్లో మోడీ, ఇక్కడ ఈటల రాజేందర్ గారిని ఖచ్చితంగా గెలిపించాలని ప్రజల యొక్క ఆవేదన ఉంది. మేము 24 గంటలు ప్రజల్లోనే ప్రచారం చేస్తున్నాము. వాళ్ళ స్పందన చాలా గట్టిగా ఉంది. మనం చూస్తే ఓటు నరేంద్ర మోడీకి ఎందుకు, ఎంపీగా ఈటల రాజేందర్ గారికి ఎందుకు ఓటేయాలంటే నరేంద్ర మోడీ గారి ఒక అభివృద్ధి మనం చూసినాం. రష్యాలో, ఉక్రెయిన్ దేశాల్లో యుద్ధాలు జరిగితే మన నరేంద్ర మోడీ గారు ఒక ఫోన్ కాల్తో అక్కడ మన భారతదేశ పబ్లిక్ అక్కడ నివసిస్తుంటే మన ఒక్క నరేంద్ర మోడీ గారు ఫోన్ చేసి ఆ దేశ నాయకులకు ఫోన్ చేసి ఒక మాట చెప్పంగానే ఆ దేశ యుద్ధాన్ని ఆపి మన భారత సైనికులని మన ఇండియాకి చేర్చాడు. చూశారు మనం రామ మందిరం ఎన్నో సంవత్సరాల నుంచి పెండింగ్ ఉంది. మన నరేంద్ర మోడీ ఆ రామ మందిరం నిర్మాణంగా నరేంద్ర మోడీ. బెజ్జంకి మండలంలో పలువురు బీఆర్ఎస్ పార్టీకి చెందిన మాజీ సర్పంచులు, వివిధ కుల సంఘాల నేతలు వారు అనుయాయులతో పెద్ద ఎత్తున మంగళవారం కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. మండల కేంద్రం బెజ్జంకికి చెందిన మాజీ సర్పంచులు దేవనపల్లి మంజుల, దేవనపల్లి శ్రీనివాస్, తిమ్మాయపల్లి మాజీ సర్పంచ్ కావ్య లింగారెడ్డి, బెజ్జంకి క్రాసింగ్ మాజీ సర్పంచ్ రాజయ్య, మండల పద్మశాలి సంఘం అధ్యక్షులు మత్సా శేఖర్, మామిడి జయరాములు, బూరా మత్సూదన్ల ఆధ్వర్యంలో మండలంలోని పలువురు పద్మశాలిలు, దండ్ల సురేష్ ఆధ్వర్యంలో వడ్డర సంఘం నేతలు, ఆయన అనుచరులు, ధోని నర్సింగం, శ్యామ్ల ఆధ్వర్యంలో ఆర్య క్షత్రియ సంఘం నాయకులు పలువురు కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారందరికీ ఎమ్మెల్యే పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. బెజ్జంకి కాంగ్రెస్ లో వీరందరి చేరికతో బెజ్జంకి మండలంలో బీఆర్ఎస్ పార్టీకి బిగ్ షాక్ గా చెప్పుకోవచ్చు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో అందరూ కలిసికట్టుగా పనిచేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వెలిచార రాజేంద్రరావు గెలిపించాలని కోరారు. సర్పంచులు, ఎక్స్ సర్పంచులు, వార్డు మెంబర్లు, మరి కుల సంఘాల నాయకులు అందరూ కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. వాళ్ళందరినీ కూడా హృదయపూర్వకంగా కాంగ్రెస్ కుటుంబంలోకి ఆహ్వానిస్తూ వాళ్ళని అభినందిస్తూ ఉన్నాను. వాళ్ళందరూ కూడా రేపు రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో వెలిచాల రాజేంద్రరావును గెలిపించాలని, ఒక మంచి మనసుకి ఓటేయాలని, ఈ నియోజకవర్గంలో అన్ని విధాల వాళ్ళు అభివృద్ధి చేస్తారని నమ్మి రాహుల్ గాంధీ గారు కూడా ప్రధానమంత్రి కావాలన్న కోరికతోని ఈరోజు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కావడం జరిగింది. వివిధ పార్టీల నుండి వచ్చి మరి గత పార్టీలో ఉన్నటువంటి ఎంపీగా ఉన్నటువంటి వినోద్ కుమార్ స్థానికేతరుడు, ఒక వలసవాది, ఆయనను ఇక్కడ ఉంచొద్దు, మాకు అవసరం లేదు, ఆయన 5 ఏళ్లలో ఈ యొక్క పార్లమెంట్ నియోజకవర్గంలో ఏమీ కూడా చేయనటువంటి వ్యక్తి అని ఈరోజు 3rd ప్లేస్కి నెట్టేసినారు. ఇక బండి సంజయ్, చదువు సంజయ్ లేవు, మాట మర్యాద లేదు, ఎవరిని పడితే వాళ్ళను ఇష్టం వచ్చినట్లు మంగళగిరి జనసేన ఇన్ఛార్జ్ చిల్లపల్లి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఎర్రబాలెం గ్రామం నుంచి నాయకులు మస్తాన్ రావు, అజయ్ బాబు, సిపిఎం, సిపిఐ కీలకంగా పనిచేసిన నాయకులు జనసేనలో చేరుతున్నందుకు ప్రత్యేక ధన్యవాదాలు చెబుతున్నారు. చిల్లపల్లి శ్రీనివాసరావు కొనియాడారు. రానున్న రోజుల్లో జనసేనని మరింత బలంగా జనంలోకి తీసుకెళ్లేందుకు దోహదపడుతుంది. ఎన్డీఏ కూటమిలో అధికారం చేపట్టేందుకు మరింత దోహదపడుతుందని జనసేన నాయకులకు, కార్యకర్తలకు, వీర మహిళలకు మరింత కృషి చేయాలని తెలిపారు. మంగళగిరి నియోజకవర్గ జనసేన పార్టీ కార్యకర్తలకి, నాయకులకి, వీర మహిళలకి, అలాగే జనసేన పార్టీ అభిమానులకి అందరికీ నమస్కారం. ఈ రోజున మంగళగిరి నియోజకవర్గంలో ప్రత్యేకంగా మంగళగిరి మండలం ఎర్రబాలెం గ్రామం నుంచి జనసేన పార్టీలో మేము కూడా చేరతామని చెప్పి పెద్దలు మస్తాన్ రావు గారు కానీ, అజయ్ బాబు గారు గతంలో సిపిఐ, సిపిఎం పార్టీలో చాలా కీలకంగా పనిచేశారు. పెద్దలు వాళ్ళందరూ కూడా ఈ రోజున జనసేన పార్టీతో ఆకర్షితమై ఈ రోజున మంగళగిరి నియోజకవర్గ కార్యాలయంకి వచ్చి వారు కండువాలు వేయించుకోవడం నిజంగా వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాము. భవిష్యత్తులో మేమంతా కూడా కలిసి నడిచి జనసేన పార్టీని చాలా బలంగా తీసుకెళ్లేదానికి ప్రజల్లోకి మేమంతా ఇచ్చేస్తాం. రాబోయే రోజుల్లో అధికారంలో కూడా పాల్పంచుకునే దానికి వచ్చే ఎన్డీఏ ప్రభుత్వంలో జనసేన పార్టీ కూడా అధికారంలో పాల్పంచుకోవడానికి మేము కృషి చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం. థ్యాంక్ యూ.
బషీరాబాద్ మండల దామరచెడ్ గ్రామంలో స్ట్రీట్ కార్నర్ మీటింగ్ లో పాల్గొని కారు గుర్తుకు ఓటు వేసి కాసాని జ్ఞానేశ్వర్ని భారీ మెజారిటీతో గెలిపించాలని పైలట్ రోహిత్ రెడ్డి కోరారు. ఈ కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ బైండ్ల విజయ్ కుమార్, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ రాజు గౌడ్, మండల పార్టీ అధ్యక్షుడు నర్సిరెడ్డి, వైస్ ఎంపీపీ అన్నపూర్ణ, పలువురు ప్రజాప్రతినిధులు, సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ప్రచారంలో భాగంగా ఈ రోజు ఇక్కడికి రావడం జరిగింది. అయితే మీరందరూ గమనించాలి, మొన్న ఎన్నికల్లో ఏం జరిగింది అనే విషయం మనకందరికీ కూడా తెలుసు. మనము అతి తక్కువ ఓట్లతోని మనం ఓటమికి గురైనాం. మరి దానికి కారణం కూడా మీకు అందరికీ తెలుసు. మనతోని ఉండి మన తిన్నింటి వాసాలు లెక్క పెట్టినట్టు మన పక్కనే ఉండి మనకు మోసం చేసిన వాళ్ళు కాబట్టే మనం ఈరోజు ఓటమికి గురైనాం. అంతేకాదు, కాంగ్రెస్ వాళ్ళు ఇచ్చిన అబద్ధపు హామీలు, దొంగ మాటలను మనము నమ్మి ఆ 6 గ్యారెంటీలు వస్తాయేమో అని చెప్పి ప్రజలు పరకాల నియోజకవర్గం గీసుగొండ మండలం కొనయ్య మాకుల గ్రామంలోని పిఎస్ఆర్ గార్డెన్ లో నిర్వహించబడిన వరంగల్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఎస్సీసీల ఆత్మీయ సమావేశం కార్యక్రమంలో వరంగల్ పార్లమెంట్ ఇన్ఛార్జ్ పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాష్ రెడ్డి, స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, వర్ధన్నపేట ఎమ్మెల్యే కెఆర్ నాగరాజు, ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ ప్రీతం, వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణతో కలిసి వరంగల్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి డాక్టర్ కడియం కావ్య ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ, ఇప్పటికైనా మందకృష్ణ మాదిగా తన యొక్క పంథాన్ని మార్చుకొని దళిత బిడ్డ అయిన డాక్టర్ కడియం కావ్య గెలుపునకు సహకరించాలని తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే కడియం శ్రీహరి మాట్లాడుతూ, మనమందరం కాంగ్రెస్ పార్టీని బలపరచాల్సిన అవసరం ఉంది, రాహుల్ గాంధీ గారిని ప్రధాని చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. మతాల పేరుతోటి అధికారంలో రావడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇంతకుముందు మన సోదరులు చెప్పినట్టుగా మరి యూపీలో కానీ ఇతర రాష్ట్రాల్లో కానీ మరి దళితుల మీద ఎవరండి దాడులు జరుగుతున్నాయో మనం ఒకసారి అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అలాంటి బీజేపీకి ఒక ఏజెంట్ లాగా ఇవాళ మందకృష్ణ మాదిగ గారు పనిచేయడం అనేది ఇది సరి అయిన పద్ధతి కాదు. ఇప్పటికైనా మందకృష్ణ మాదిగ గారు మరి తన యొక్క పంతాను మార్చుకొని మరి ఈరోజు ఒక దళిత బిడ్డ అయిన కడియం కావ్య గారికి గెలుపుకు సహకరించవలసిన అవసరం కూడా ఎంతైనా ఉంది అని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. ఇంకొక విషయం చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. ఇప్పటికే 3 అయింది, చాలా మందికి కూడా ఇప్పటికే 3 గంటలు కూర్చున్నారు, ఆకలి కూడా అవుతుంది అన్నట్టు. కానీ ఒక విషయాన్ని మీ అందరి సవిధిగా మనం చేస్తున్నాం. ఏదైతే పరకాల నియోజకవర్గంలో జరిగిన మన శాసనసభ ఎన్నికల్లో 2 సార్లు కూడా నేను బూత్ వారీగా రివ్యూ చేయడం జరిగింది. మొదటిసారి, రెండోసారి చేసినప్పుడు కూడా చాలా స్పష్టంగా ఉన్న వాళ్ళందరి సమక్షంలో చెప్పడం జరిగింది. ఎక్కడైతే దళిత సోదరులు ఉన్నారో ఓటర్స్, ఎక్కడైతే క్రిస్టియన్ సోదరులు ఉన్నారో అక్కడ నాకు మెజార్టీ ఓట్లు వచ్చిన విషయాన్ని మేము చూపించుకుంటున్నాం. ప్రమాణంగా దళిత సోదరులలో 60 నుండి 70% వరకు కూడా నాకు ఓట్లేసి నాకు గెలుపుకు కృషి చేసిన. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. పలాస మండలం లొత్తూరు పంచాయతీలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మంత్రి సీదిరి. హారతి తిలకాలతో పూల వర్షంతో అడుగడుగున బ్రహ్మరథం పట్టిన పంచాయతీ ప్రజలు. మల్కాజ్గిరి పార్లమెంటరీ స్థాయి సోషల్ మీడియా వారియర్స్ ఆర్గనైజర్స్ మీటింగ్. ముఖ్య అతిథిగా పాల్గొన్న బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ప్రతిపాడు నియోజకవర్గంలో టీడీపీకి వరుస ఎదురు దెబ్బలు. వైసీపీ తీర్థం పుచ్చుకున్న ఏపూరి శ్రీనివాసరావు. ఆర్మూర్ డివిజన్ డొంకేశ్వరం మండలంలో ఎంపీ ధర్మపురి అరవింద్ ప్రచార రథయాత్ర. దేశం రాష్ట్రం బాగుండాలంటే బీజేపీకే ఓటేయాలని పిలుపు. ఇదృష్టి బులెటిన్ మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.